అందరికీ నమస్కారం. ప్రజలందరూ ఎన్నో ఆశలతో ఆశయాలతో ఈ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఒక్కసారి మనం ఆలోచిస్తే గడిచిన సంవత్సరం 2020 కరోనా మహమ్మారి వల్ల మనం ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే కొంతమంది మనలో మనం ప్రేమించిన వాళ్ళని కోల్పోయాము. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అయినప్పటికీ మనమందరం కూడా ఐక్యమత్యంతో కరోనా మహమ్మారిని ఎదుర్కోగలిగాము. మనందరినీ సురక్షితంగా ఉంచడానికి, మనందరినీ కాపాడటానికి ఎంతో మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ వారి ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఎంతగానో తోడ్పడ్డారు. ఈ సందర్భంగా నేను డాక్టర్స్ని, నర్సెస్ని, పోలీస్ అండ్ శానిటేషన్ సిబ్బంది వారందరినీ కూడా నా హృదయపూర్వకంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కరోనా వ్యాప్తి వల్ల మనందరం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకత్వంలో మన ప్రభుత్వం ప్రజలందరికీ ఎంతగానో అండగా ఉంది. ప్రజల శ్రేయస్సు కొరకు, మనందరి ఆరోగ్యం కొరకు మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పరితపిస్తున్నారో మనందరికీ తెలుసు. ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు మహిళల శ్రేయస్సు కొరకు మన ప్రభుత్వము, మన జగనన్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా ఖచ్చితంగా మహిళల అభ్యున్నతి కొరకే ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మన చిలుకూరుపేట నియోజకవర్గంలో ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమంలో పాదయాత్రలో భాగంగా మన ప్రజలందరినీ కూడా కలుసుకున్నప్పుడు వారందరూ కూడా నాపై చూపిన ప్రేమ ఎన్నలేనిది. ఆ సందర్భంలో మీ అందరి గుండెల్లో సంతోషం, మీ మొహం మీద చిరునవ్వు చూస్తుంటే నాకు అనిపించింది మీ అందరికీ కూడా మన ప్రభుత్వం మీద ఎంతగానో విశ్వాసము, మన జగనన్న మీద ఉన్న నమ్మకము మీ అందరిలో కనబడింది. అలాగే ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన పేదలకి పట్టాభిషేకం అనే కార్యక్రమము ఎంతగానో విజయవంతంగా సాగుతుంది. ఒకవైపు లబ్ధిదారులు, మరోవైపు మేధావులందరూ కూడా ఎంతగా ప్రశంసించారో మన జగనన్ని మీ అందరూ కూడా చూస్తున్నారు. ప్రజల శ్రేయస్సే, ప్రజల ఆకాంక్షే మన ప్రభుత్వ లక్ష్యం, మన జగనన్న లక్ష్యం. నా ప్రతి అడుగులోనూ నా వెన్నంటే ఉండి నన్ను నడిపిస్తున్నటువంటి చిలుకూరుపేట నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే శ్రేయోభిలాషులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.